అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ వేణుగోపాల్, కన్సల్టెంట్ ఫిజిషియన్ అట్ వేణు విద్యా హాస్పిటల్ నల్గొండ. సో చాలామంది అడుగుతుంటారు, సార్ హౌ డు ఐ నో ఐ హ్యావ్ ఏ వీక్ హార్ట్ ఆర్ హార్ట్ డిసీజ్, అంటే హార్ట్ ఇష్యూస్ ఉన్నట్లు నేను ఎలా గుర్తించాలి అని అడుగుతుంటారు. సో ముఖ్యంగా హార్ట్ ఇష్యూస్ ఉన్నట్లయితే వాళ్ళకి కామన్గా వచ్చే సిమ్టమ్స్ ఏంటంటే కాళ్ళ వాపులు రావడం, ఆయాసం రావడం, ఛాతి నొప్పి, అండ్ యూజువల్గా హార్ట్లో వచ్చే చెస్ట్ పెయిన్ చెస్ట్ మధ్య భాగం అంటే రిట్రోస్టర్నల్ ఈ సెంటర్ భాగంలో వచ్చేటివన్నీ హార్ట్ పెయిన్స్. చాలామంది హార్ట్ పెయిన్ హార్ట్ దగ్గరనే ఉంటుంది అని అనుకుంటుంటారు, కానీ అట్లా కాదు. రిట్రోస్టర్నల్ ఈజ్ ద క్లాసికల్ హార్ట్ పెయిన్. అండ్ గుండె దడ, చెమటలు రావడం, ఇలాంటి లక్షణాలు ఉన్నట్లయితే యూజువల్గా ఇవన్నీ హార్ట్ ఇష్యూస్కి సంబంధించినటువంటివి. సో మళ్ళీ ఆయాసం కూడా ఎలా ఉంటుందంటే మీ యొక్క వర్క్ నేచర్ని బట్టి ఉంటుంది. కొంతమంది కూర్చొని వర్క్ చేసే వాళ్ళకి అండ్ బాగా హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి మీరు ఆయాసాన్ని ఎలా కంపేర్ చేసుకోవాలంటే మీ రెగ్యులర్ యాక్టివిటీకి, మీరు ఇదివరకు చేయగలిగిన పనికి ఇప్పుడు ఆయాసం వచ్చినా, ఆ పని చేస్తున్నప్పుడు ఛాతి నొప్పి వచ్చినా, గుండె దడ అనిపించినా, చాలా చెమటలు అనిపించిన అండ్ కాళ్ళ వాపులు స్టార్ట్ అయినట్లయితే, అండ్ యూజువల్గా ఫిజియలాజికల్ పీడల్ ఎడిమా అంటే కాళ్ళ వాపులు ఉదయం నుంచి పనిచేస్తే ఈవినింగ్కి వస్తాయి, నైట్ పడుకున్న తర్వాత మార్నింగ్ పోతుంటాయి. అలా వచ్చినప్పుడు అంత టెన్షన్ ఉండదు. కానీ కాళ్ళ వాపులు వచ్చి నొక్కితే గుంటలు పడుతున్నాయి, తగ్గట్లేదు అని అంటే మాత్రం అండర్లయింగ్ హార్ట్ ఇష్యూ ఉన్నట్టు మనం గమనించాలి. సో అదొకటే కాకుండా అండ్ ఫ్యామిలీ హిస్టరీ, ఫ్యామిలీలో సడన్ డెత్లు, వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ పేరెంట్స్ కానీ బ్రదర్స్ సిస్టర్స్ సడన్ డెత్స్ ఉన్నట్లయితే ఇవన్నీ కూడా హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్గా మనము గుర్తుపట్టగలగాలి. సో ఇలాంటి లక్షణాలు ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు డాక్టర్ని కలిసి జస్ట్ సింపుల్ ఇన్వెస్టిగేషన్ లైక్ ఈసీజీ, 2D ఎకో ఇలాంటి ఇన్వెస్టిగేషన్ చేసుకున్నట్లయితే హార్ట్ డిసీజ్ని మనం ఎర్లీగా గుర్తుపట్టవచ్చు. తగిన ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే కాంప్లికేషన్స్ రాకుండా అవాయిడ్ చేయవచ్చు. ధన్యవాదాలు.